చేద్దామనే సదుద్దేశంతో పురుషోత్తమరావు గారు కలలుగన్న ప్రాంతం కాబట్టి దానికి ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ 30 లక్షల రూపాయల నిధులతోటి ఇవాళ 100కు పైగా ఇవాళ పనిముట్లు ఇవాళ మనం ఇవ్వడం జరుగుతోంది. త్వరలోనే ఇంకొన్ని నిధులు కావాలని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారిని అడగడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ఇంకొక క్యాంప్ పెట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఈ క్యాంపు పెట్టి 3 సంవత్సరాలు అయింది, పైసలు లేక ఆగిపోయింది. 2022లో క్యాంపు పెడితే పైసలు లేక ఆగిపోతే నేను ఖయ్యూమ్ లాస్ట్ టైం కలిసిండు, ఎంకన్నా కలిసిండు, ఇది ఇట్లా నడిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సిఎస్ఆర్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఎంటబడి కొన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి 3 రకాల నిధులు తీసుకొచ్చిన మీ నియోజకవర్గానికి. ఒకటికి ఆలింకోకు 30 లక్షల రూపాయలతోటి ఈ వికలాంగులకు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు మరియు కృత్రిమ కాళ్ళు చేయల పంపిణీ ఒకటి. 2, స్కూళ్లలో పిల్లలందరూ కింద కూర్చుంటున్నారు, వాళ్ళకు బెంచీలు కూడా లేవని చెప్పి 1000 బెంచీలు వారితోటే ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అన్ని చోట్లకు బెంచీలు కూడా చేరుతున్నాయి. త్వరలోనే 2-3 రోజుల్లోనే ఆ బెంచీలు కూడా దయగాం పోయినా అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, అక్కడ ఆపరేషన్లు చేద్దామంటే కనీసం అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, అక్కడ కూర్చుందామంటే బెంచీలు లేవు, కూర్చుందామంటే కుర్చీలు లేవు, కొన్ని బెడ్స్ లేవు అని చెప్తే అక్కడ వాళ్ళకు ఒక 20-25 లక్షల రూపాయలతోటి వాళ్ళకు కూడా ఈ అన్ని సామాన్లు సమకూర్చడం జరిగింది. ఎక్కడ సమస్య ఉన్నా మనం ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనే విషయం మీకు అందరికీ తెలుసు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఏదైనా బిల్లు రావడానికైనా కాంట్రాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఆలింకో హైదరాబాద్ లో పనిచేస్తారు. అట్లనే పట్నాయక్ గారు, సుభాషిష్ పట్నాయక్ గారు, వీరు ఆర్థోటిస్ట్ అంటే ఎవరైతే మీకు కొలతలు తీసుకొని నెక్స్ట్ క్యాంప్ లో మన కొలతలు తీసుకొని దానికి కాళ్ళు కానీ చెయ్యిలు కానీ ట్రైసైకిల్ కానీ ఇవన్నీ తయారు చేసే విభాగం, వారి దివ్యాంగులను చిన్న చూపు చూసే వ్యవస్థ మారాలి. మీరేం ఎవరికి తక్కువ కాదు. మీరు కొన్ని దేవుడిచ్చిండా లేకపోతే ఇంకా వేరే సమస్యలా ఎట్లయిందో గాని మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఇక మా జీవితం ఇంతటితో అంతమైపోతుందని డిప్రెషన్లకు పోతారు. సానుభూతి ఒక్కటే కాదు, మీ పట్ల సానుకూల దృక్పథం కూడా. ఉండండి. నెక్స్ట్